లాక్డౌన్ మూవీ 2 అవర్స్ రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ప్రజెంట్. ఇలాంటి మూవీ ఎందుకు తీసిరంటే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అని తీసిరు, కానీ అది జస్ట్ మెసేజ్ కోసమే మూవీ తీసినట్టుంది. దీంట్లో థ్రిల్లర్ ఎలిమెంట్స్ అనుకొని చెప్పి నేను చూసిన, బట్ థ్రిల్లర్గా ఏం లేదు, ఒక మెసేజ్ కోసమే ఈ మూవీని తీశారు. దీంట్లో వచ్చేసి మనకి మెయిన్గా డ్రామా లేదు, యాక్షన్ లేదు, థ్రిల్లర్ లేదు, సస్పెన్స్ లేదు. జస్ట్ ఒక చిన్న పాయింట్ని పట్టుకొని దాని లాస్ట్ వరకు తీసుకొచ్చి ఇదేనా అన్నట్టు అనిపించేలాగా తీశారు మూవీని. అయితే ఈ మూవీ స్టోరీకి వస్తే, ఈ మూవీలో హీరోయిన్ తన జాబ్ కోసం సెర్చ్ చేస్తుంది. ఈ సెర్చ్ చేసే క్రమంలో తను ఒకరోజు ఒక పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీలో తన ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేయడం వల్ల నువ్వు తాగలవు అంటే తాగుతుంది. తాగిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. ఎలా ప్రెగ్నెంట్ అవుతుందని హీరోయిన్కి తెలియదు. ఆ తర్వాత లాక్డౌన్ వస్తుంది. ఆ లాక్డౌన్లో తను ఆ ప్రెగ్నెన్సీని తీపిచ్చేసుకోవడానికి ఎంత కష్టాలు పడింది, ఏం చేసింది, అసలు ఆ ప్రెగ్నెన్సీ తీసుకోగలిగిందా లేదా అనేదే మెయిన్ ప్లాట్ ఈ మూవీలో. ఇంతే స్టోరీ, పెద్దగా ఏమీ లేదు. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ పెద్దగా ఏం లేవు. అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ బాగుంది, అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అండ్ మెయిన్ స్టోరీ లైన్ ఒకటి కొంచెం బాగుంది అంతే. నెగిటివ్స్ అయితే చాలా ఉన్నాయి. దాంట్లో మెయిన్గా నరేషన్ చాలా ల్యాగ్గా ఉంది, ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ సీన్ లేదు. ఇప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు అది ఎలా జరిగింది, ఏమైంది అనే దాని గురించి ఎవరు ఇన్వెస్టిగేషన్ అయితే అసలు చేయరు. వేరే వాళ్ళని వదిలేస్తే అనుపమ పరమేశ్వరన్ కూడా అది తెలుసుకోవడానికి ట్రై చేయదు, అసలు ఇన్వెస్టిగేషన్ అనేది చేయదు. అది ఎవరు చేశారని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం ఏమీ మనకు మూవీలో అయితే కనిపించదు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే లాజిక్ లేకుండా లాక్డౌన్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఇంత ప్రాబ్లం అవుతుందా అని చెప్పి లాజికల్గా ఆలోచిస్తే అసలు అది పెద్ద విషయమే కాదు, దాన్ని చాలా పెద్ద విషయంలా చేశారు. అండ్ ఇందులో వచ్చేసి క్లైమాక్స్ని అంత నెగిటివ్గా ఎందుకు మనకి చూపించారనేది కూడా అర్థం కాదు. అంత నెగిటివ్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా అర్థం కాలేదు. దీనిలో మెయిన్గా ఇన్వెస్టిగేషన్ చేయరు, కానీ క్లైమాక్స్ చూసేసరికి మనకి ఓకే వీడా చేసింది అనేది అనిపిస్తుంది. పెద్దగా సిచ్యువేషన్ కూడా ఏమీ లేదు. వాడు అసలు ఈ మెయిన్గా ఇందులో ఒక మెసేజ్ ఇవ్వాలనే దాంట్లో మెయిన్ థింగ్ని మర్చిపోయారు. అసలు ఈ మూవీలో ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది, తను ఎందుకు ప్రెగ్నెంట్ అయింది అనేది చూపిస్తే కూడా కొంచెం బాగుండేది. ఈ మూవీ అయితే కొంచెం హెడ్ఏక్ మూవీ లాగానే ఉంది. నేనైతే రికమెండ్ చేయను ఈ మూవీ, బట్ కొందరికి నచ్చుతుంది. స్లో పేస్గా ఉన్నా కానీ కొందరికి నచ్చుతుంది, కాబట్టి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. నేనైతే రికమెండ్ చేయను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.75. మీరు ఒకవేళ మూవీ చూస్తే మూవీ మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఇలాంటి మూవీ సజెషన్స్ అండ్ రివ్యూస్ కావాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బక్కబాబులియో.